ఉగ్రదేశం పాకిస్తాన్ పీచమనిచిన ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలతో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక పాత్రను పోషించింది. లక్షిత దాడులతో పాక్ ఆర్మీ పోస్టులో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా బీఎస్ఎఫ్ రిలీజ్ చేసింది. పాక్ రేంజర్స్ తమ పోస్టులు వదిలి పారిపోతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వెంబడి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు పాక్ రేంజర్స్. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కొన్ని రోజుల పాటు షెల్లింగ్ జరిగింది. అదే సమయంలో దేశంలోకి చొరబాటు యత్నాలు అధికమయ్యాయి. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి బీఎస్ఎఫ్ బలగాలు. ప్రతిదాడుల్లో 3 ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేశాయి. ఉగ్రదేశం పాకిస్తాన్ పీచమనిచిన ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలతో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక పాత్రను పోషించింది. లక్షిత దాడులతో పాక్ ఆర్మీ పోస్టులో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా బీఎస్ఎఫ్ రిలీజ్ చేసింది. పాక్ రేంజర్స్ తమ పోస్టులు వదిలి పారిపోతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వెంబడి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు పాక్ రేంజర్స్. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కొన్ని రోజుల పాటు షెల్లింగ్ జరిగింది. అదే సమయంలో దేశంలోకి చొరబాటు యత్నాలు అధికమయ్యాయి. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి బీఎస్ఎఫ్ బలగాలు. ప్రతిదాడుల్లో 3 ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేశాయి.